ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు, శుభాలు తెలియజేస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 1వ వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క సహాయము తాత్కాలికం మాత్రమే. ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క సహాయము వ్యర్థమని ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల యొక్క సహాయం ఎలా ఉంటుందంటే, నువ్వు నచ్చితే నీకు సహాయం చేస్తారు, నువ్వు నచ్చకపోతే నీకు సహాయం చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దగ్గర ఏదైనా ఆశించి నువ్వు ఏదైనా ఇవ్వగలవు, నువ్వు చేయగలవని వాళ్ళకి అనిపిస్తే నీకు సహాయం చేస్తారు. నువ్వేమీ ఇవ్వలేవు, ఏమీ చేయలేవని వాళ్ళకి తెలిస్తే నీకు సహాయపడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మనుషులు పక్షపాతం కలిగిన వారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను పక్షపాతం లేని దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెవరివైనా కావచ్చు, దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి కన్నీళ్ళు కారుస్తూ ప్రాధేయపడి, ప్రభువా నాకు ఈ ఇబ్బంది ఉంది, ప్రభువా నాకు నా జీవితంలో నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ వ్యాధులు ఉందా అని దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టి దేవుని దగ్గర అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం చేసే దేవుడు నేను ఆరాధిస్తున్న నజరుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులో పక్షపాతం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కనుక నీకు సహాయం చేస్తే నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా ఆ సహాయం కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం. నీ పిల్లల వరకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంత కృప కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అంత వాత్సల్యత కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుల సహాయం కోరుకోకుండా, మనుషుల మీద నువ్వు ఆధారపడకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర ప్రాధేయపడితే ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు ఉదయకాల సమయంలో మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.